రండి అవసరం లేదు దానికి స్వీట్ అవసరం కదా నేను ఫోటో ముందు కొంచెం ఉండి తిరుపతి పాటలు చెప్తాడు ఎవడో ఒకరు సన్యాసి గారు అది ఈరోజు మన పొద్దుటూరు పట్టణంలో మెప్మా బజార్, ఎందుకంటే మన సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ మన పట్టణంలో 2900 గ్రూప్స్ ఉన్నాయి. వాళ్ళు చేసుకునే వ్యాపారం, ఎందుకంటే సొంతంగా ప్రొడక్షన్ చేయొచ్చు, లేకపోతే చిన్న చిన్న వ్యాపారాలు చేస్తూ ఉంటారు. వాళ్ళు ఇళ్ళ దగ్గర వ్యాపారాలు చేసుకుంటూ ఉన్నారు. అది పబ్లిక్లోకి ప్రతి ఒక్కరికి తెలియాలనే ఉద్దేశంతో ప్రతి మున్సిపాలిటీలో కానీ గవర్నమెంట్ ఇన్స్ట్రక్షన్స్ ప్రకారం నెలకు ఒకసారి మెప్మా బజార్ను పబ్లిక్ అందరికీ కంఫర్టబుల్గా ఉండే ప్లేసెస్లో అరేంజ్ చేయాలని చెప్పేసి ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది. మన సీఎం గారి ఆదేశాల ప్రకారము మన గవర్నర్ ఎమ్మెల్యే గారు ఈరోజు వచ్చేసి మన మెప్మా బజార్ని ఇక్కడ ఓపెన్ చేయడం జరిగింది. అదేవిధంగా ప్రతి ఒక్కరికి, ఎందుకంటే సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్కు అన్ని సౌకర్యాలు కల్పించి వాళ్ళకు బిజినెస్లో ఎంకరేజ్ చేయాలనే ఉద్దేశంతో మెప్మా బజార్ను మనం ఈరోజు స్టార్ట్ చేసాము. ప్రతి నెల ఒక 2 days ఈ మెప్మా బజార్ని ఏర్పాటు చేయడం జరుగుతుంది. అదేవిధంగా ఇక్కడ కానీ లేకపోతే ఏరే ప్లేసెస్లో కానీ మనకు ఎక్కడ కంఫర్టబుల్గా అందరికీ ఉండేటట్లు అవకాశం ఉండేటట్లు ఈ మెప్మా బజార్ ప్రతి నెల 2 days ఏర్పాటు చేయడం జరుగుతుంది. మొత్తం అందరికీ సెల్ఫ్ హెల్ప్ గ్రూప్కు యూటిలైజ్ చేసుకోవడానికి అవకాశం కల్పిస్తున్నాం. థ్యాంక్ యూ. ప్రొద్దుటూరు మున్సిపాలిటీలో ఈ రోజున మెప్మా బజార్ని ప్రారంభించడం జరిగింది. మన ప్రొద్దుటూరులో ముఖ్యంగా 2964 గ్రూపులు ఉన్నాయి. వీళ్ళకి ఆర్థికంగా సుస్థిరత సాధించడం కోసం బ్యాంకులో లోన్ తీసుకొని, అలాగే వీళ్ళు ప్రతి నెల పొదుపు చేసుకుంటుంటారు. వాటిలో కూడా డబ్బు తీసుకొని చిన్న చిన్న వ్యాపారాలు మొదలు పెట్టుకొని ఆ వ్యాపారాలన్నిటినీ కూడా ప్రజలందరికీ చూపించి వాళ్ళ బిజినెస్ని అభివృద్ధి చేసుకోవడం కోసం, ఆర్థికంగా సుస్థిరత సాధించడం కోసం ఈ విధంగా మెప్మా బజార్ని ఏర్పాటు చేయాలని చెప్పి మన ముఖ్యమంత్రి గారు సూచించడం జరిగింది. ఆ సూచనల మేరకి ప్రతి నెల 2 రోజులు ఈ విధంగా అర్బన్ మార్కెట్ని నిర్వహించడం జరుగుతుంది. ఈ రోజున శివాలయం సెంటర్లో పెట్టడం జరిగింది. వీలైతే ఎక్కడైతే ఫ్లోటింగ్ జనాలు ఎక్కువగా ఉంటారో ఓల్డ్ బస్ స్టాండ్ దగ్గర కానీ శివాలయం సెంటర్లో కానీ ప్రతి నెల ఈ విధంగా నిర్వహించడం జరుగుతుంది. ఈ రోజున అర్బన్ మార్కెట్ని మన ఎమ్మెల్యే సార్ గారు ప్రారంభించడం జరిగింది. చిన్న చిన్న వ్యాపారాలు చేస్తూ ఉంటారు, కానీ మార్కెటింగ్ అనే సౌకర్యం చాలా తక్కువగా ఉంటుంది గ్రూప్ వాళ్ళకి. ఈ విధంగా అర్బన్ మార్కెట్ని ప్రజలు ఎక్కువగా తిరిగే చోట నిర్వహించడం ద్వారా చేస్తున్న వ్యాపారాలన్నిటికీ చాలా అడ్వర్టైజ్మెంట్ బాగా జరుగుతుంది, వ్యాపారం కూడా బాగా జరుగుతుంది అన్న ఉద్దేశంతో ఈ రోజున మన మున్సిపల్ కమిషనర్ గారి సహకారంతో ఈ ప్లేస్ని ఎన్నిక చేసుకొని ఈ విధంగా ప్రారంభించడం జరుగుతుంది.